రేపు శనివారం రోజున వెంకటేశ్వర స్వామి పటం ముందు ఈ యొక్క చిన్న పనిని చేసి చూడండి. మీకు ఉండే అప్పులు కష్టాలన్నీ తీరిపోయి ఇంట్లోకి డబ్బు వద్దన్నా వస్తూనే ఉంటుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది అని మనం చెప్పుకోవచ్చు. రేపు మనం శనివారం రోజున ఏ పని చేసుకుంటే మన ఇంట్లో ఉండే కష్టాలు సమస్యలు తీరుతాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే కాకుండా మీరు ఏంటంటే రేపు శనివారం తిథి రోజున చక్కగా ఈ యాలకులతో వెంకటేశ్వర స్వామి పటం ముందు ఈ యొక్క చిన్న పనిని మీరు చేసుకున్నట్టయితే మీ ఇంట్లో ఉండే అప్పుల బాధలు కష్టాలు అన్నీ కూడా తీరిపోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే కాకుండా మీ ఇంట్లోకి చక్కగా అన్నీ కూడా సమస్యలు తీరిపోయి ఆ స్వామివారి అనుగ్రహం అనేది కలుగుతుంది. చాలా మందిని మనం చూస్తూనే ఉంటాం కదండి, అప్పుల బాధలు ఉన్నాయని బాధపడుతూ ఉంటారు. అలాగే కాకుండా కష్టాలు ఎక్కువగా ఉన్నాయని చాలామంది దిగులు పడుతూ ఉంటారు, అంటే సతమతం అవుతూ ఉంటారు. అలాగే కాకుండా సమస్యలు అధికంగా వస్తున్నాయని చాలామంది కూడా ఏంటంటే బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే యాలకులతో ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ యొక్క చిన్న పనిని చేసుకున్నట్టయితే ఇక మీకు తిరుగులేని యోగం కలుగుతుంది. అలాగే కాకుండా మీ ఇంట్లోకి డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరేంటంటే ఈ యొక్క చిన్న ఉపాయం అనేది చేయండి. ఈ చిన్న ఉపాయం మీరు చేసుకోవటం వల్ల మీ ఇంట్లో ఉండే అన్ని రకాల సమస్యలు, అలాగే కాకుండా అప్పుల బాధలు కష్టాలు అని అన్నీ కూడా తీరిపోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. మీరు చేయాల్సింది పెద్దగా ఏమీ లేదండి. ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసేసి మీరేంటంటే 27 యాలకులు కానీ 11 యాలకులు కానీ తీసుకోండి. ఈ 27 యాలకులు 11 యాలకులు ఏంటంటే స్వామివారికి మనం మాలలాగా చక్కగా దండలాగా కూర్చేసి అనంతరం ఏంటంటే స్వామివారికి దీన్ని మాలగా అంటే మనకు దండగా మన స్వామివారికి సమర్పించుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే కాకుండా వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన కాబట్టి ఇష్టం కాబట్టి మనం 7 వారాలు కూడా స్వామివారికి పిండితో చేసిన దీపాలు అనేవి మనం వెలిగించుకోవాలండి. 2 దీపాలు వెలిగిస్తే సరిపోతుందన్నమాట. అవి కూడా ఏంటంటే పిండితో చేసినట్టయితే చక్కగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. మీరు ముఖ్యంగా వచ్చేసి పిండితో చేసిన దీపాలను వెలిగించుకోండి. అలాగే కాకుండా మీరు యాలకులను తీసేసుకోండి. యాలకులు ఎలా తీసుకోవాలంటే కనుక మన ఇంట్లో ఉండే కష్టాలు, అలాగే కాకుండా అనేక రకాల ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా తీరిపోవాలి. మెయిన్గా ఏంటంటే అప్పుల బాధల నుంచి బయటపడాలి, అప్పులు తీరాలి అనుకునేవారు ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే కనుక ఈ యొక్క ఉపాయం అండి. ఈ యొక్క ఉపాయం మనం చేసుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మన ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలన్నీ మెరుగుపడతాయి. మన ఇంట్లో ఉండే కష్టాలు, అలాగే కాకుండా ఇబ్బందుల నుంచి మనం సులభంగా బయటికి రావడానికి బయటపడడానికి చక్కగా ఉంటుంది అని మనకు చాలా వరకు కూడా తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఏంటంటే ఇది చాలా వరకు కూడా సిద్ధించిన పరిహారం అని మనం చెప్పుకోవచ్చు. దీన్ని మనము రేపు వెంకటేశ్వర స్వామి పటం ముందు ఇలా చేసుకోవడం వల్ల మనకి ఏవైతే కష్టాలు నష్టాలు భరించలేని సమస్యలు, అలాగే కాకుండా ఆర్థిక ఇబ్బందులతో మనం బాధపడుతున్నామో అలాంటి వాటి నుంచి మనం సులభంగా బయటికి రావడానికి, అలాంటివన్నీ కూడా మనకు చాలా వరకు కూడా విపరీతంగా తొలగిపోయి మంచి ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. మీరు గుర్తుపెట్టుకోండి, చేయాల్సింది పెద్దగా ఏమీ లేదండి. మీరేంటంటే 27 యాలకులు 2 పిండి దీపాలండి. పిండి దీపాలు వెంకటేశ్వర స్వామికి చాలా అత్యంత ప్రీతి కాబట్టి పిండితో చేసిన దీపాలను వెలిగించండి. ఎప్పుడైతే అధికంగా కష్టాలు వస్తున్నాయని మీరు బాధపడుతూ ఉంటారో, ఎప్పుడైతే విపరీతంగా మేము సమస్యలను ఎదుర్కొంటున్నామని చాలా వరకు కూడా అంటే చాలామంది కూడా సతమతం అవుతూ ఉంటారో, అప్పుడు ఏంటంటే ఇలా పిండి దీపారాధన వెంకటేశ్వర స్వామికి చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు పురాణ గ్రంథంలో తెలియజేయడం జరుగుతుంది. ఇక దానికి తోడు ఏంటంటే 27 యాలకులని తీసుకోండి, లేదంటే 11 యాలకులని. మనం ముందుగా చేస్తున్నట్టయితే ఏంటంటే 11 యాలకులతో చేయాలండి. 11 యాలకులతో చేసుకుంటే మనకు ఫలితం వస్తే మళ్ళీ మనం ఏంటంటే 27 యాలకులతో చేసేసుకోవచ్చు. ఏమీ లేదండి, ఒక్కొక్క యాలకుని తీసేసుకొని సూది దారంతో చక్కగా మనం చిన్న మాలలాగా కట్టేసి వెంకటేశ్వర స్వామికి సమర్పించుకుంటే మనం దేనికోసమైతే కష్టాల కోసము, ఆర్థిక ఇబ్బందుల కోసం, దీనికోసమే కదా స్వామివారికి ఈ మాలను సమర్పిస్తున్నాము. దీన్ని సమర్పించుకోవడం వల్ల ఏమవుతుందంటే అలాంటి కష్టాలు కానీ సమస్యలు కానీ, అలాగే కాకుండా ఆర్థిక ఇబ్బందులు కానీ, ఇంట్లో ఉండే అనేక రకాల ఇబ్బందులు కానీ అవి తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక అలాగే వచ్చేసి ఏంటంటే పిండి దీపారాధన అనేది ఇష్టం కాబట్టి ఈ యొక్క పనిని మీరు చేసి చూడండి. ఖచ్చితంగా అండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే కాకుండా ఆ స్వామివారి అనుగ్రహం కలిగి మనం ఏదైతే ఇంట్లో ఉన్న ఇబ్బందులు కష్టాలు అప్పుల బాధలు పడుతున్నామో వాటి నుంచి మనం సులభంగా బయటపడగలుగుతామని మనం చెప్పుకోవచ్చు. అందుకే మీరు ఏంటంటే కనుక రేపు శనివారం రోజున ఈ యొక్క చిన్న ఉపాయం అనేది చేయండి. అందులోనూ మనకు ముఖ్యమైన తిథి కాబట్టి శనివారము ఆ వెంకటేశ్వర స్వామిని ఎవరైతే నిష్టగా ఆరాధించుకుంటారో వారికి ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ప్రతి ఒక్కరి ఇండ్లలో అంటే ఇండ్లలోనే కాదండి, మనకు వ్యాపారం చేసే స్థలాల్లో కూడా స్వామివారికి 11 యాలకులతో కానీ లేదంటే 21 యాలకులతో కానీ చక్కగా దండలాగా కూర్చి మాలను సమర్పించుకుంటే మనం దేనికోసమైతే ఇది సమర్పిస్తున్నామో అది ఖచ్చితంగా సిద్ధింపబడుతుంది. అలాగే కాకుండా ఆ సమస్య నుంచి మనం బయటపడతాం. అది కష్టం కానీ అప్పుల బాధల నుంచి కానీ వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా కానీ మనం సులభంగా బయటికి రావడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథంలో తెలియజేయడం జరుగుతుంది. యాలకులు ఏంటంటే చాలా వరకు కూడా అండి భగవంతుడికి కానీ అమ్మవార్లకు కానీ అలాగే స్వామివార్లకు కానీ అత్యంత ప్రీతి అని చెబుతారు. ఇది ముఖ్యంగా ఏంటంటే వెంకటేశ్వర స్వామికి
స్వామివారికి ఇష్టమైన మాల అని మనం చెప్పుకోవచ్చు. చాలామంది కూడా అండి మనం చూస్తూనే ఉంటాము, సమస్యలు ఎక్కువగా ఉన్నవారు, ఆ స్వామివారి అనుగ్రహం కలగాలనుకునేవారు, కోరుకున్నది నెరవేరాలనుకున్నప్పుడు ఏంటంటే యాలకులతో ఇలా చేస్తారు. ముందుగా ఏంటంటే స్టార్టింగ్ నుంచి మనము 11 యాలకులు 2 వారాలు అంటే 2 శనివారాలు స్వామివారికి చక్కగా మాలను సమర్పించాలి. అనంతరం ఏంటంటే మన కోరిక ఏదైతే ఉంటుందో అది తీరిన తర్వాత 27 యాలకులను తీసేసుకొని చక్కగా స్వామివారికి ఇలా యాలకులతో మాలను చక్కగా గుచ్చేసి ఆ స్వామివారికి సమర్పించి పిండితో మనం ప్రతి శనివారం కూడా దీపం పెట్టుకున్నట్టయితే మనకు అనేవి ఎలాంటి సమస్యలు రావు. అప్పుల బాధలతో ఎవరైతే ఇబ్బంది పడి సతమతం అవుతుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే అప్పుల బాధలు తీరిపోవడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుందన్నమాట. అప్పులు తీర్చేసుకోవడానికి ఇది అద్భుతమైన మార్గం. మీరేంటంటే కనుక పిండి దీపారాధన అనేది 11 వారాలు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని, పిండి దీపాలు 11 వారాలు శనివారాలు కంటిన్యూగా పిండి దీపారాధన చేసినట్టయితే ఆవు నెయ్యితో మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే కాకుండా మీరు కోరుకునేది పెద్ద కోరిక కానీ చిన్న కోరిక కానీ, అలాగే కాకుండా చాలా వరకు కూడా మీకు ఉండే ఏదైనా కోరిక కానీ తీరాలన్నా, ఏదైనా సమస్య తీరాలన్నా ఇలా ఈ యాలకుల పరిహారం అనేది చెయ్యండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది. ఆ 7 కొండలు, ఆ శ్రీనివాసుడు, అలాగే కాకుండా ఆ స్వామివారే మనకు ఉండే సమస్య కానీ అప్పుల బాధల నుంచి కానీ బయట పడేయడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు శాస్త్రాల ద్వారా, పురాణ గ్రంథం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇదేంటంటే కనుక చాలా మంది కూడా చేసి ఫలితాలను పొందారని మనకు శాస్త్రంలో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరేంటంటే ప్రయత్నించండి, ఖచ్చితంగా ఫలితం అనేది రావడం జరుగుతుందండి. మనకు ఫలితం ఆలస్యంగా వచ్చినప్పటికీ మనం ఫలితాన్ని ఖచ్చితంగా పొందగలుగుతామని మనం చెప్పుకోవచ్చు. అందుకే మీరేంటంటే కనుక మనసు పెట్టి ప్రయత్నించండి. మనసు పెట్టి ప్రయత్నించుకోవడం వల్ల ఖచ్చితంగా మార్గం అనేది కనిపిస్తుంది, మార్గాలు తెలుస్తాయి. అలాగే ఆ స్వామివారే మన అప్పుల బాధల నుంచి మనల్ని బయటపడేయడానికి సులభంగా అద్భుతమైన ఉపాయం అని మనం చెప్పొచ్చు. మనం ఏంటంటే పిండితో దీపారాధన చేసుకోవాలండి. చేసేసుకున్న తర్వాత అందులో ఒక్కొక్క ఒత్తిని వేసేసి ఆవునేతిని పోసి దీపం పెట్టుకోవాలి. మనం కుంకుమ, పసుపు, స్వామివారికి ఇష్టమైన ఎరుపు పుష్పాలు, అలాగే కాకుండా లేదంటే తెలుపు రంగులో ఉండే పుష్పాలైనా పర్వాలేదండి, అక్షంత్రలు, అలాగే వచ్చేసి 5 తులసి దళాలు కూడా రేపు స్వామివారికి సమర్పించాలి. పిండి దీపారాధన చేసినప్పుడు 5 తులసి దళాలను స్వామివారికి సమర్పిస్తే మన మనసులో ఏదైతే తీరని కోరికతో మనం ఇబ్బంది పడుతూ ఉంటామో, బాధపడుతూ ఉంటామో అది కూడా తీరిపోవటానికి, ఆ కోరిక నుంచి కూడా మనం సులభంగా బయటపడడానికి, చక్కగా కలిసి రావడానికి, అద్భుతంగా ఫలితం మనకు సిద్ధింపబడడానికి ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. అత్యంత ప్రీతికరమైన స్వామివారికి యాలకుల మాల కానీ, అలాగే కాకుండా పిండి దీపారాధన, తులసి దళాలు ఇలా సమర్పించుకోవడం వల్ల అద్భుతంగా ఫలితాలు సిద్ధించి మంచి ఫలితాలతో పాటు మన జీవితం కూడా మారుతుంది. అనేక రకాల సమస్యలకు, అనేక రకాల పరిహారాలకు, అలాగే కాకుండా ఎన్నో రకాల మార్గాలకు కూడా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని ఆ స్వామివారే స్వయంగా మనకు ఉండే అనేక రకాల ఇబ్బందుల నుంచి మనల్ని బయటపడేస్తాడని మనకు పురాణ గ్రంథంలో పేర్కొనడం జరుగుతుంది. అందుకే మీరు ఏంటంటే కనుక నమ్మండి, నమ్మి చేసుకోండి, ఖచ్చితంగా ఫలితం అనేది రావడం జరుగుతుంది. అలాగే కాకుండా మనం ఏంటంటే కనుక ఫలితంతో పాటు ఆ స్వామివారి అనుగ్రహాన్ని కూడా మనం పొందగలుగుతాము. ఏమి చెయ్యలేని వారు ప్రతి శనివారము దీపం పెట్టుకొని మన స్తోమతకు తగ్గట్టు ఒక 5 తులసి దళాలను స్వామివారికి సమర్పించుకున్న ఇంట్లో ఉండే అన్ని సమస్యలు కూడా సద్దుముఖం పడతాయని మనకు పురాణ గ్రంథంలో పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి స్తోమతకు తగ్గట్టు మనం పరిహారం చేసేసుకోవాలండి.